హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే మన స్టడీ బ్లాగ్లో ఎంటీఎస్ ప్రిపరేషన్లో నేనైతే ఈరోజు ఫస్ట్ అయితే జీకే బిట్స్ తోటి స్టార్ట్ చేశాను అనమాట. సో జీకే అయితే కంప్లీట్ చేసుకున్నాను. నిన్న ఈవినింగ్ అదే సండే వచ్చేసి నిన్న మార్నింగ్ అయితే బ్లాగ్ పెట్టాను కదా. సో ఈవినింగ్ అయితే మళ్ళీ 3 o'clockకి కాసేపు పడుకొని లేచి 3 o'clockకి లేచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడైతే నేను 3 to 8 8:30 వరకు అయితే రీజనింగ్ వచ్చేసి ఒక టాపిక్ అయితే కంప్లీట్ చేసేసానండి. సో రీజనింగ్ స్టార్ట్ చేశాక 3 టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అయితే మన జీకేతో స్టార్ట్ చేశాను అనమాట. మన డే ప్రిపరేషన్ జీకేతో స్టార్ట్ చేశాను. జీకేలో కొన్ని బిట్స్ అయితే చదివేసి ప్రిపేర్ అయ్యి ఇంకా నేను ఇంగ్లీష్ స్టార్ట్ చేశానండి. ఇంగ్లీష్ ఒక 3-4 డేస్ నుంచి ఇంగ్లీష్ అయితే ముట్టుకోలేదు కదా. సో ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అందుకని ఇంగ్లీష్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. గ్రామర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి గ్రామర్ చాలా ఇంపార్టెంట్. సో గ్రామర్ అయితే ఈరోజు ప్రిపేర్ అయ్యాను అనమాట. సో జీకే బిట్స్ అయితే మాత్రం నేను ఏమైతే ప్రిపేర్ అయ్యానంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అయితే రాస్తారో ఆ బుక్స్ గురించి అయితే ఈరోజు ప్రిపేర్ అయ్యాను అనమాట. సో అవి అయిపోయిన తర్వాత మన ఇంపార్టెంట్ రివర్స్ అయితే ఉన్నాయి కదండి. సో ఆ రివర్స్ అన్నీ కూడా వాటి లెంత్ ఎంత, అవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యాను అనమాట. సో మన జీకేలో అయితే ఈ 2 టాపిక్స్ ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఐడియమ్స్, ఫ్రేసెస్ అయితే ప్రిపేర్ అయ్యాను అనమాట. సో జీకే బిట్స్కి వచ్చేసరికి నేనైతే ఇక్కడ పైన డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని. చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ టాపిక్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలండి. కరెంట్ అఫైర్స్ అయితే మన ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యేవి చదివినా సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ కాదండి, జీకే బిట్స్ అయితే ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యేవి చదువుకుంటే సరిపోతుంది. మన కరెంట్ అఫైర్స్ మాత్రం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. న్యూస్ చదవాలి, న్యూస్ చూడాలి, న్యూస్ పేపర్ చదవాలి. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటేనే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం కవర్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా అయితే ఈరోజు ఇలా ప్రిపేర్ అయ్యానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎంటీఎస్కి పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే కష్టపడాలి, కానీ అంత ఇదిగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎగ్జామ్ అయితే చాలా సింపుల్ అనమాట. అండ్ ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుందంటే మన ఇంగ్లీష్కి జనరల్ నాలెడ్జ్కి మాత్రమే నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. రీజనింగ్కి మన న్యూమరికల్ యాప్టిట్యూడ్కి అయితే అసలు నెగిటివ్ అనేది ఉండదు. సో ఏం చేస్తారంటే మన రీజనింగ్లోని నెక్స్ట్ న్యూమరికల్లో కూడా సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే తీసుకొని వాటిని బాగా ప్రిపేర్ అయ్యి, అది కూడా వెయిటేజ్ ప్రకారం చూసుకొని వాటిని బాగా ప్రిపేర్ అయ్యి అంతవరకు పెడితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే వాటికి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఏవైతే ఈజీ టాపిక్స్ అవి తీసుకొని ప్రిపేర్ అయ్యి అవే బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేశారంటే సో వాటి వరకు మార్క్స్ వస్తాయి. ఆ 2 సబ్జెక్ట్స్ కూడా ఈజీగా క్వాలిఫై అయితే అవుతారనమాట. సో జీకే అండ్ ఇంగ్లీష్ అయితే అట్లా కాదండి. అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఎందుకంటే వాటికి నెగిటివిటీ ఉంది. సో 1/3 అనమాట. నెగిటివిటీ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్క్స్. సో ఒకటి పోతే మిగతా 3 కూడా పోతాయి అన్నమాట. సో అందుకని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇప్పుడు టైం చాలా పడుతుందండి. జీకే అంటే టకటక పెట్టుకుంటూ పోవచ్చు, కానీ మన ఇంగ్లీష్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది అన్నమాట. ఎందుకంటే పారాగ్రాఫ్స్ అవన్నీ కూడా మనం ఆలోచించి నెమ్మదిగా నిదానంగా పెట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు మన ఫస్ట్ ఎప్పుడైనా కానీ రీజనింగ్ నెక్స్ట్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఈ రెండు కూడా ఈజీ టాపిక్స్ మనకి ఈజీగా తొందరగా పెట్టేసేటట్టు ప్రిపేర్ అయితే మాత్రం ఈ టైం అంతా కూడా అక్కడ సేవ్ చేసి అక్కడ సరిపోతుంది అనమాట. మన ఇంగ్లీష్లో సరిపోతుంది అనమాట. ఇంగ్లీష్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. నాకు ప్రతిసారి కూడా నాకు ఎప్పుడు పోయేది ఎక్కడంటే
ఇక్కడేనండి నా ఎగ్జామ్ ఎప్పుడు కూడా టైం సేవింగ్ దగ్గరే పోతుంది అనమాట. సో నేను చాలా స్లోగా పెట్టడం అని కాదు, కానీ ఎవరికైనా ఇంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే టైం సరిపోదు. సో ఆలోచించుకొని నెమ్మదిగా నిదానంగా పెట్టాలి కాబట్టి, అది కూడా న్యూమరికల్ అయితే పక్కన వర్క్ చేస్తూ పెట్టాలి కాబట్టి టైం అనేది సరిపోదు. సో అందుకని ప్రతి ఒక్కరికి ఇక్కడే పోతుంది. సో టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే మనకైతే జాబ్ వస్తుంది అనమాట. టైం మేనేజ్మెంట్ రావాలంటే మాత్రం దానికి తగ్గట్టు మనం టైం మేనేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.